అందరికీ నమస్కారం. మిత్రులారా, వరి బీజం ఈ రోజుల్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది జనాలకి. ఎందుకు ఎక్కువ అవుతుందంటే కారణాలు. ఇప్పుడు యూజువల్గా ఒకప్పుడేమో ఏదన్నా తగిలితే వాపు వస్తూ ఉండేది, కానీ ఏమి ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ లైఫ్ స్టైల్, దాన్ని కాస్త పాష్గా చెప్పుకోవాలంటే కూర్చున్న వాళ్ళకి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అలాగే సీట్లో కదలకుండా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఏరియేషన్ ఉండదు. సీటుకి కూడా ఏరియేషన్ కావాలి, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండేటి మనం కూర్చుంటాం. సీటుకి కింద బొక్కలు ఉండవు కదా, హోల్స్ ఉంటేమో కాస్త ఏరియేషన్ ఏదైనా పోతుంది అనుకోవచ్చు. అలా కాకుండా మనం స్పాంజీ, ఫోమ్ ఇటువంటివి వాడతాం కాబట్టి పూర్తిగా మనం కూర్చున్నప్పుడు మన టెస్టికల్స్ అక్కడ దాని మీద ఉంటాయి వేడి. అంటే మన బాడీ టెంపరేచర్ కన్నా కూడా టెస్టికల్స్, వృషణాల్లో టెంపరేచర్ తక్కువ ఉండాలి యూజువల్గా. అందుకే బాడీకి బయట ఉంటాయి అవి. ఎందుకంటే బాడీ టెంపరేచర్ రేంజ్కి అది వచ్చిందనుకోండి, దాని లోపల ఈ స్పెర్మోజెన్సిస్ జరగదు, అంటే శుక్రకణాలు తయారు కావడం అటువంటివి జరగమన్నమాట. అందుకని అది బాడీకి బయట ఉంటుంది. అటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాము, చైర్లో కదలకుండా కూర్చుంటున్నాము. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత అటు ఇటు కదులుతూ ఉంటాం కదా, మినిమం అటు జరగడం ఇటు జరగడం ఏదో చేస్తుంటాం కదా. అది జరిగినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ జరుగుతుంది, రబ్బింగ్ జరిగినప్పుడు అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయ్యి బాడీ కన్నా కూడా ఎక్కువ టెంపరేచర్కి అవి ఎక్స్పోజ్ అవుతాయి. ఇది మెయిన్ ప్రాబ్లం అవుతుంది, అక్కడ డ్రై అయిపోతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, చాలామంది ఈ రోజుల్లో కంప్లైంట్ చేసేది స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, నాకు ఉన్నా కానీ మొటిలిటీ ఉండట్లేదు, ప్లస్ అబ్నార్మల్ ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆ సెమెన్ అనాలిసిస్ చేయించి తీసుకొని వస్తుంటారు. చాలామందికి మేము చూసాము ఇంటర్నల్ ప్రాబ్లం ఏమి ఉండట్లేదు, రీజన్ వచ్చి కంటిన్యూస్గా అక్కడ కూర్చోవడమే. లేవాలి, సీట్లో నుంచి లేవాలి. అందుకే ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు కొన్ని మోడల్స్లో సీట్కి కింద ఏరియేషన్ వస్తుంది, అంటే చల్లగా ఉంటుంది ఏసీ అంట సీట్కి. అటువంటి మోడల్స్ వస్తున్నాయి ఈ రీజన్ వల్ల. ఎందుకంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, అటువంటిప్పుడు వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్. అంటే ఇప్పుడు మన సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా. అందుకని వీళ్ళకి కూడా ఒక విధంగా చెప్పాలంటే కాస్త ఏరియేషన్ ఉండేటువంటి చైర్లు వాడాలి, సీట్లు వాడాలి. కాబట్టి ఈ రీజన్, దీనివల్ల కూడా అక్కడ వాప్ అనేది తయారవుతుంది. ఇది కూడా రీజన్. టార్షన్ అంటే టైట్గా ఉన్నటువంటి అండర్ గార్మెంట్స్ ఎక్కువ వాడడం ఒకటి. అంటే ఎక్కువ ఈ గేమ్స్ ఆడేటప్పుడు జిమ్స్కి వెళ్ళేటప్పుడు సపోర్ట్స్ లేకుండా ఎక్కువ ఏరోబిక్స్ లాంటివి ఇటువంటివి చేసినా కానీ, జిమ్కి వెళ్ళేటప్పుడు వెయిట్స్ లేపినా కానీ దీనికి కారణాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ వరి బీజం ప్రాబ్లం వస్తే ముందు ఆ స్వెల్లింగ్ తగ్గించుకోవాలి. పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఆగిపోతుంది దానివల్ల. ఎందుకంటే మామూలుగా కూడా ఎక్కువ టెంపరేచర్ అక్కడికి వచ్చేసరికి వ్యాసో డైలటేషన్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ బ్లడ్ అక్కడ కూలింగ్ అయిపోతుంది. దాంతో వాప్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే రెండో దానికి కూడా వచ్చి మొత్తం వాప్ వస్తుంది. అది ఖచ్చితంగా మన సెమెన్ ప్రొడక్షన్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఇటువంటి ప్రాబ్లంని కాస్త ముందుగానే కనుక్కొని కంట్రోల్ చేయడం బెటర్. ఎలా, ఏం చేయాలి? దీనికి మన హిప్ బాత్ గురించి చాలాసార్లు మాట్లాడాం కదా. కోల్డ్ హిప్ బాత్, ఒక టబ్, మన బాసాలు వేసుకునే టబ్ లాంటిది తీసుకొని దాంట్లో కోల్డ్ వాటర్ పోయాలి. కోల్డ్ వాటర్ కూడా ఐస్ కోల్డ్ వాటర్ అంట. ఎంత చల్లటి నీళ్లు పోస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి చల్లటి నీళ్ళు పోసి దాంట్లో ఎప్సమ్ సాల్ట్ వేయాలి. ఒక 2-3 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి కూర్చోవాలి. ఓన్లీ హిప్ రీజన్ మాత్రమే టబ్లో ఉంటుంది, కాళ్ళు బయట ఉంటే వెనక అనుకొని కూర్చుంటారు. బట్ట తీసుకొని పొట్ట వృషణాలు రుద్దుకుంటూ ఉంటాను. గజ్జలు, పొట్ట, వృషణాలు కంటిన్యూస్గా రబ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీకు కేవలం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లోనే వాపు తగ్గడం కనిపిస్తుంది. మీకు వాపు తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం నొప్పి అయితే 2 రోజుల్లోనే తగ్గిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. సివియర్గా ఉంటే పొద్దున సాయంత్రం 2 టైమ్స్ చేయమంటాం. ఇలాగని చేయగలిగితే అద్భుతంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతుంది. ఒక మెడిసిన్ వాడక్కర్లేదు, ప్లస్ అలాగే ఒక డాక్టర్ని కలవాల్సిన పని లేదు. ముందు టెన్షన్ వదిలేండి. చాలామంది మేము చూసేది ఏంటంటే ఆ వాపు రాగానే నాకు ఇంకా స్పర్మ్ కౌంట్ డ్యామేజ్ అయిపోతుంది. అసలు ఆ భయంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. నాకు వాపు వచ్చేసింది, నాకు అంటే మెంటల్గా
వాళ్ళు మెంటల్గా స్ట్రెయిన్ అయిపోతుంటారు సివియర్గా. చాలామంది మా దగ్గరకు వస్తారు, నేను పెళ్లి చేసుకోవచ్చా ఇటువంటి అని అడుగుతుంటారు. అంటే ఆ భయం అలా ఉంటుంది అనమాట. అది స్వెల్లింగ్ వచ్చేకే ఇంకేదో అంతా జీవితం అంతా అయిపోయినటువంటిది. ఏమీ కాదు. అది అక్కడ ట్రాక్షన్ ఉండడం వల్ల, ఫ్రిక్షన్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యి జరుగుతుంది. అది ఒక మంచి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే మీ బాడీ రెస్పాండ్ అయ్యే స్టేజ్లో ఉంది, అందుకే అక్కడ వాపు వస్తుంది. కొంచెం జస్ట్ రిలాక్స్ అయిపోయి జస్ట్ హిప్ బాత్ పొద్దున సాయంత్రం 2 times కానీ చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు వీలైతే ఐస్ క్యూబ్స్ ఉంటాయి, మన ఫ్రిడ్జ్లో దొరుకుతాయి కదా, ఐస్ క్యూబ్ని కూడా అప్పుడప్పుడు రబ్ చేస్తూ ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. బార్లీ నీళ్లు, సబ్జా గింజలు లాంటివి ఎక్కువ వాడుకుంటూ ఉండండి. చెప్పాను కదా, సీటు మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం కింద హోల్స్ ఉండేవి ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి, కొద్ది రోజులు అవి వాడండి. కొంచెం ఈ స్పాంజులు, ఫోమ్లు తీసేసి హోల్స్ చిన్న చిన్న బొక్కలు ఉండేటువంటివి తీసుకోగలిగితే ఏరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 40 minutesకో 1 hourకో సీట్లో నుంచి లేచి వెళ్ళి మళ్ళీ కూర్చోండి. ఇలాగాని చేయగలిగితే ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు. లేకపోతే ఇది ఏదో ప్రాబ్లం అని చెప్పి దానికి టెస్టులు చేసి సర్జరీలు చేసి నానా గందరగోళం అవుతుంది. యాక్చువల్గా అది చేయించుకునేవాడికి ఐడియా ఉండదు, చేసేవాడికి ఐడియా ఉండదు. వచ్చాడు నేను చేశాను అన్నట్టే ఉంటుంది. అదే జరుగుతుంది బిజినెస్. కాబట్టి కంగారు పడద్దు. ఇనిషియల్ స్టేజ్లోనే మీరు గమనిస్తే ఈ చిన్న ట్రీట్మెంట్ ఇంట్లో కానీ చేసుకోగలిగితే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బాగుంది కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.